మెర్సీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడిలో కూడా ఉంది. డబ్బింగ్ బాగానే చేశారు. ఇప్పుడున్న రోజుల్లో మన ఫోన్లో ఏఐ ఉంది, కార్లలో ఏఐ ఉంది. కానీ కోర్టులో జడ్జి సీట్లో కూడా ఏఐ కూర్చుంటే ఎట్లా ఉంటుంది? మనిషికి శిక్ష వెయ్యాలా వద్దా అనేది ఒక సాఫ్ట్వేర్ డిసైడ్ చేస్తే పరిస్థితి అంటే సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో వచ్చిన లేటెస్ట్ మూవీనే మెర్సీ. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే టిమూర్ బెక్మాంబెటో అంట. వాంటెడ్ మూవీ డైరెక్టర్. ఈ మూవీ ఆల్రెడీ హాలీవుడ్లో ఫ్లాప్ అయింది. $60 మిలియన్ తీస్తే 53 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం హెల్త్ అయితే బాగోలేదని. యాక్చువల్గా నార్మల్ దగ్గు, జలుబు, గొంతు పట్టేయడం ఇలాంటిది ఏం కాదు. ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అన్ని రకాలు చేస్తున్నాం, కోర్స్ కూడా అవుతుంది. కానీ మరేం చేస్తాం, ఇట్లా అయిపోయింది గొంతుక. మరి మూవీ నాకైతే నచ్చలేదు భయ్య. మూవీలో మంచి యూనిక్ కాన్సెప్ట్ ఉంది, దాన్ని సరిగ్గా వాడుకోలేదు. ఎక్కడా చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది, దాన్ని కూడా వాడుకోలేదు. కాన్సెప్ట్ మాత్రమే కొత్తది, కానీ సినిమా అంతా పాతదే. కోర్ట్ రూమ్ డ్రామాలు మనం చాలా చూసాం కదా, కానీ జడ్జి ప్లేస్లో ఒక మెషిన్ ఉండడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ ఏఐ ఎమోషన్స్ లేకుండా మాట్లాడే తీరు బాగానే ఉంటుంది. బట్ ఎంత ఏఐ అయినా కొన్ని లాజిక్స్ గాలికి వదిలేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి మరీ దారుణంగా సినిమాటిక్గా మారిపోయాయి. ఇది ఫ్యూచర్లో అంటే 2029లో జరిగే స్టోరీ. అక్కడ క్రిమినల్స్కి శిక్ష వేయడానికి మనుషులు ఉండరు. లాయర్స్, వాదోపవాదాలు ఇలాంటివి ఏమీ ఉండవు. మెర్సీ అనే ఒక అడ్వాన్స్డ్ ఏఐ జడ్జి ఉంటుంది. మన హీరో క్రిస్ ప్రాట్ ఒక డిటెక్టివ్. తను ఈ ఏఐ సిస్టమ్ని బాగా నమ్ముతాడు. కానీ సీన్ కట్ చేస్తే తన భార్య మర్డర్ కేసులో మన హీరోనే నిందితుడిగా మారతాడు. ఆ ఏఐ జడ్జ్ అతనికి శిక్ష వేయడానికి రెడీ అయిపోద్ది. ఇప్పుడు తన దగ్గర ఉన్న టైం చాలా తక్కువ. ఆ టైంలో తన నిర్దేశాన్ని ఆ కంప్యూటర్కి ప్రూవ్ చేసుకోవాలి. మరి మనోడు ఆ ఏఐని గెలిచాడా, అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది మిగతా స్టోరీ. చాలా వరకు స్క్రీన్ మీద సీసీ కెమెరాల్లో, బాడీ క్యామ్స్లో చూసినట్లుగా తీశారు. ఇది కొంతమందికి ఎక్కదు. ఆల్రెడీ చూసిన స్టోరీలాని అనిపిస్తుంది, కానీ కొత్త టెక్నాలజీతో తీశారు అంతే. సినిమా మొత్తం ఏదో ఒక స్క్రీన్లో అంటే సీసీ కెమెరా లేదా ఫోన్ స్క్రీన్ చూస్తున్నట్లు ఉండవు. సో దానివల్ల ఆ ఎమోషన్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వదు. క్రిస్ ప్రాట్ తను చేయాల్సిందల్లా చేశాడు. ఒక ప్రయోగాత్మకంగా మూవీని కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఆలోచన అయితే బాగుంది, బట్ అది సక్సెస్ అయితే అవ్వలేదు. టెక్నికల్గా కూడా మూవీ బాగానే ఉందనిపించింది. ఫైనల్గా ఆల్రెడీ చెప్పినట్లు యూనిక్ కాన్సెప్ట్ గాన్ రాంగ్ అనమాట. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.